ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ కిచ్చా సుదీప్ నటించినటువంటి మ్యాక్స్ మాత్రం ఎంతో ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ని మిస్ కాకూడదంటే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టినటువంటి వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో కొంతమంది గ్యాంగ్స్టర్స్ తమ సైన్యాన్ని వేసుకుని సిఐ అయినటువంటి అర్జున్ మీదకి దాడికి వెళ్తూ ఉంటారు. అసలు ఏం జరిగిందో మనకి తెలియాలి అంటే మనం స్టోరీలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. నెక్స్ట్ సీన్ లో ముందు రోజు రాత్రి అసలు ఏం జరిగిందో చూపిస్తారు. సరిగ్గా 7-10 నిమిషాలకి మైకేల్ మైన్స్ లో మినిస్టర్ అయినటువంటి డానియల్ ఇంకా తన రైట్ హ్యాండ్ నరసింహ అలాగే ఇంకొక మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర పార్టీలోంచి 7 ఎమ్మెల్యేలు అపోజిట్ పార్టీలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు అని తెలుసుకుని ఎలాగైనా సరే వాళ్ళని చంపాలి అని ఫిక్స్ అవుతారు. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్ అవుతున్న 7 ఎమ్మెల్యేస్ కి డానియల్ అలాగే ధర్మేంద్ర చేసినటువంటి 2,000 కోట్ల రూపాయల స్కామ్ గురించి తెలిసి ఉంటుంది. ఆ ఎమ్మెల్యేలు ఆపోజిట్ పార్టీలో జాయిన్ అవుతే వీళ్ళకి సంబంధించిన స్కామ్స్ గురించి వాళ్ళకి తెలిసిపోయి వీళ్ళు జైలుకి వెళ్తారని భయపడుతూ ఉంటారు. కోసమే పరారీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేస్ కి సంబంధించిన పిఎస్ అందరినీ కూడా ధర్మేంద్ర అండ్ డానియల్ ఇద్దరు చంపేస్తారు. నరసింహతో పారిపోయినటువంటి ఆ 7 ఎమ్మెల్యేస్ ని కనిపెట్టి తీసుకురమ్మని చెప్తారు. ఇక నరసింహ కూడా అదే పని మీద బయలుదేరతాడు. ఆ ఎమ్మెల్యేస్ దొరికేంత వరకు వీళ్ళు బయట ఉంటే డేంజర్ అని చెప్పి డానియల్ ఇంకా ధర్మేంద్ర తమ ఫోన్స్ ని ఆఫ్ చేసి ఎవరికి కాంటాక్ట్ లేకుండా సీఎం ఫామ్ హౌస్ కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో ఎమ్మెల్యే పిఎస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఎమ్మెల్యేస్ దాకున్న చోటుకు వెళ్లిన నరసింహ అక్కడున్న ఎమ్మెల్యేస్ అందరినీ చంపేస్తాడు. అక్కడితో సీన్ కట్ అయ్యి సూపర్బాన్ పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. రాత్రి 8:30కి స్టేషన్ కి వచ్చినటువంటి రావణంతో ఇప్పుడే అక్కడికి రాంగ్ రూట్ లో వస్తున్నందుకు సీజ్ చేసినటువంటి ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క లారీ డ్రైవర్ అయితే వచ్చి బతిమాలుతూ ఉంటాడు. తన లారీని వదిలేయమని లేదంటే తన ఉద్యోగం పోతుంది అని. అప్పుడే ఆ లారీకి సంబంధించిన వారాన్ని తీసుకురమ్మని చెప్పి రావణన్ అతని అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రావణన్ పోలీస్ స్టేషన్ లోకి వస్తాడు. నిజానికి రావణన్ కి ఇదే లాస్ట్ వర్కింగ్ డే. రేపొద్దున తను రిటైర్ అయిపోతూ ఉంటాడు. అలా రావణన్ అక్కడ ఉన్నటువంటి తన స్టాఫ్ తో పోలీస్ స్టేషన్ కి కొత్తగా రాబోయేటటువంటి సిఐ అర్జున్ గురించి చెప్తూ ఉంటాడు. దానికి సిఐ అర్జున్ తో రావణన్ ఆల్రెడీ పనిచేసి ఉంటాడు. అయితే అర్జున్ చాలా స్ట్రిక్ట్ అని, తనకి రూల్స్ బ్రేక్ చేస్తే అస్సలు నచ్చదని, తను అంత స్ట్రిక్ట్ కాబట్టి ఎన్నోసార్లు సస్పెండ్ అయ్యి రేపొద్దున స్టేషన్ లో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే రావణన్ కి అర్జున్ ఫోన్ చేసి తను స్టేషన్ లో ఉన్నానని చెప్తాడు. ఇక రావణన్ కూడా దాని డ్రైవర్ కి చెప్పి పోలీస్ వెహికల్ ని స్టేషన్ కి అర్జున్ ని పికప్ చేసుకోవడానికి పంపిస్తాడు. ఇక్కడే మనకి అర్థమవుతుంది స్టేషన్ లో 6 నెలల నుంచి సీసీటీవీస్ పని చేయట్లేదని. నెక్స్ట్ సీన్ లో మనకి గని అనే ఒక గ్యాంగ్స్టర్ ని చూపిస్తారు. అయితే ఈ రోజు తన పుట్టినరోజు కావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి రౌడీలందరికీ పెద్ద పార్టీ ఇస్తుంటాడు గని. అయితే గనికి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అని ఉంటుంది. అందుకే రూలింగ్ పార్టీ అయినటువంటి డానియల్ వాళ్ళతో కనెక్షన్ లో ఉంటూ ఉంటాడు. అప్పుడే గని వాళ్ళ బ్రదర్ వరద అక్కడికి వచ్చి పార్టీని స్టార్ట్ చేద్దామని చెప్పి పిలుచుకుని వెళ్తాడు. అలా కొంతసేపటికి గనికి డానియల్ ఫోన్ చేసి గనికి ఫోన్ చేసి సీక్రెట్స్ తెలుసుకోవడానికి ట్రై చేసిన పోలీస్ ఇన్ఫార్మర్ ని చంపేయమని చెప్పి అంటారు. ఇక గని కూడా పోలీసు ఇన్ఫార్మర్ ని చంపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో అర్జున్ స్టేషన్ వచ్చినటువంటి జీప్ లో తన మదర్ తో పాటు తన ఫ్రెండ్ అయినటువంటి కుమార్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. దారిలో ఉన్నటువంటి రావణన్ని అలాగే ఇన్స్పెక్టర్ జగదీష్ ని పలకరిస్తాడు. అలా రావణన్ తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో రావణ్ వాళ్ళు ఉంటున్నటువంటి అదే రూట్ లో డానియల్ ఇంకా ధర్మరాజు కొడుకులైనటువంటి వీరా అండ్ మైకిల్ డ్రగ్స్ తీసుకుని కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అయితే వీరాకి తను ఏమి యాక్టివిటీ చేసినా దానంతా కూడా రికార్డ్ చేసే అలవాటు ఉంటుంది. అలా తమ ఫాదర్స్ చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని రికార్డ్ చేసి ఉంటాడు. అదంతా చూసినటువంటి మైకిల్ నీ వల్ల మన ఫాదర్స్ చిక్కుల్లో పడతారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అయితే అప్పుడే కార్ అనుకోకుండా బ్యాలెన్స్ తప్పి పక్కనే ఉన్నటువంటి రావణ్ వాళ్ళ మీదకి దూసుకువస్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో ఎవరికి దెబ్బలైతే తగలవు. వెంటనే కానిస్టేబుల్ మీనా వెంటనే మైకిల్ వాళ్ళ కార్ దగ్గరికి వెళ్లి ఈసిని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి వీర మీనాతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అడ్డొచ్చినటువంటి కానిస్టేబుల్స్ కూడా కొడుతుంటే అర్జున్ అక్కడికి వచ్చి వీరా అండ్ మైకిల్ ని కస్టడీలోకి తీసుకుంటాడు. వాళ్ళని స్టేషన్ లో అప్పగించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు మినిస్టర్ కొడుకులని తెలుసుకున్నటువంటి కానిస్టేబుల్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి భయపడుతూ ఉంటారు. ఇన్స్పెక్టర్ జగదీష్ నేను ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేస్తే నన్ను చంపేస్తారు అని చెప్పి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ప్రతి పోలీసు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే రావణన్ కి వైఫ్ మహాలక్ష్మికి సీరియస్ గా ఉంది అని చెప్పి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. నిజానికి తన వైఫ్ హాస్పిటల్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే అందరూ వెళ్ళిపోవడంతో ఇక రావణన్ కూడా చేసేదేమీ లేక మైకల్ అండ్ వీరాని
లాకప్ లో ఉంచి స్టేషన్ కి లాక్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో వీరా అండ్ మైకేల్ డ్రగ్స్ తీసుకుని ఉండడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి గొడవలు స్టార్ట్ అవుతాయి. అలా ఒకరి మీద ఒకళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అలా కొద్దిసేపటికి బయటికి వెళ్లిన పోలీసులు అందరూ వెనక్కి తిరిగి వచ్చి చూసేటప్పటికి స్టేషన్ మొత్తం గొడవ జరిగినట్టు గందరగోళంగా ఉంటుంది. ఇక భయపడినటువంటి కానిస్టేబుల్స్ అందరూ స్టేషన్ మొత్తం చెక్ చేస్తారు. ఇప్పుడే వెపన్స్ రూమ్ లో వీరా అండ్ మైకేల్ చనిపోయి ఉంటారు. అంతా చూస్తున్నటువంటి పోలీసులు ఒకవేళ ఈ విషయం డానియల్ వారికి తెలిస్తే తమ కొడుకుని చంపినందుకు పోలీసులందరినీ వాళ్ళు చంపేస్తారు అని చెప్పి ఎంతో భయపడుతూ ఉంటారు. ఇక రావణన్ కూడా వెంటనే ఈ విషయాన్ని అర్జున్ కి ఫోన్ చేసి చెప్పడంతో అర్జున్ స్టేషన్ కి వచ్చి జరిగిందంతా తెలుసుకుంటాడు. అర్జున్ వీళ్ళని పట్టుకున్నట్లు మన కస్టడీలోనే చనిపోయినట్లు ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయమంటాడు. అప్పుడే దాస్ అనే ఒక కానిస్టేబుల్ మీరు ఇంకా ఛార్జ్ తీసుకోలేదు సార్, ఒకవేళ వీళ్ళు మా కస్టడీలోనే చనిపోయారని తెలిస్తే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, దయచేసి వీళ్ళు చనిపోయారనే విషయం ఎవరికీ తెలియకుండా వీళ్ళ చావుకి మనకి సంబంధం లేనట్లు క్రియేట్ చేయండి అని చెప్పి అర్జున్ ని బతిమాలుతూ ఉంటాడు. అయితే స్టార్టింగ్ లో అర్జున్ ఒప్పుకోకపోయినా స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడడంతో ఇంకా అర్జున్ కూడా చేసేదేమీ లేక వాళ్ళు చెప్పినట్లే చేయడానికి ఓకే చెప్తాడు. అప్పుడే దేవరాజ్ అనే ఒక వ్యక్తి తన గ్యాంగ్ తో పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి వీరా అండ్ మైకేల్ ని విడుదల చేయాలని చెప్తాడు. వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు నేను చూశాను అని చెప్పి అంటూ ఉంటాడు. బయటికి వచ్చినటువంటి దాస్ వాళ్ళిద్దరిని మేము అరెస్ట్ చేయలేదని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అయితే దేవరాజు మాత్రం అదేమీ వినకుండా పోలీసుల మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక అర్జున్ అక్కడికి వచ్చి దేవరాజ్ ని అలాగే తన మనుషుల్ని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి దేవరాజు నరసింహకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని మొత్తం చెప్తాడు. ఇక వెంటనే నరసింహ దేవరాజ్ ని ఫోన్ ని ఆ సీఏకి ఇమ్మంటాడు. అయితే అర్జున్ తో మాట్లాడుతున్నటువంటి నరసింహకి అప్పుడు అర్థమవుతుంది ఆ స్టేషన్ కి వచ్చిన సీఐ ఇంకెవరో కాదు అర్జున్ అని. నిజానికి అర్జున్ అండ్ నరసింహకి ముందే పరిచయం ఉండి ఉంటుంది. అయితే తనని చూసి నరసింహ భయపడుతున్నాడు అని అర్థం చేసుకుని అర్జున్ మినిస్టర్ కొడుకుల్ని విడిచిపెట్టను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి నరసింహతో ఛాలెంజ్ చేస్తాడు. అది విన్నటువంటి నరసింహకి పిచ్చ కోపం వచ్చి వెంటనే కమిషనర్ కి ఫోన్ చేసి స్టేషన్ లో ఉన్నటువంటి వీరా అండ్ మైకేల్ ని విడిచిపెట్టమని చెప్పి అర్జున్ తో చెప్పమంటాడు. ఇక కమిషనర్ వెంటనే అర్జున్ కి ఫోన్ చేసి డ్యూటీలో జాయిన్ అవ్వకుండా నీకు స్టేషన్ లో పని ఏంటి, అర్జెంట్ గా నువ్వు పట్టుకున్న ఇంటర్ని వద్దే అని చెప్పి అంటాడు. అయితే అర్జున్ మాత్రం నేను ఎవరిని పట్టుకోలేదు అని వీడియో కాల్ లోనే స్టేషన్ మొత్తాన్ని కమిషనర్ కి తిప్పి చూపిస్తాడు. నిజానికి కమిషనర్ తనకి ముందే ఫోన్ చేస్తాడు అని ఊహించిన అర్జున్ తన స్టాఫ్ తో వెంటనే స్టేషన్ మొత్తం క్లీన్ చేయించేస్తాడు. అదంతా చూసినటువంటి కమిషనర్ కూడా ఫోన్ కట్ చేస్తే నరసింహకి ఫోన్ చేసి స్టేషన్ లో వాళ్ళిద్దరూ లేరని చెప్తాడు. అయితే అదంతా వినటువంటి నరసింహ వాడు నీతో ఆటలాడుకుంటాడు కమిషనర్, వాళ్ళిద్దరూ అర్జున్ దగ్గరే ఉన్నారు అని చెప్తాడు. అదంతా చూసినటువంటి నరసింహ వెంటనే గనికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఏం చేస్తావో నాకు తెలియదు, వీరా అండ్ మైకేల్ ని నువ్వే విడిపించాలి అని చెప్తాడు. నరసింహ మైకేల్ ఒక్కడి మీద నమ్మకం పెట్టుకోకుండా తమ కోసం పనిచేస్తున్నటువంటి క్రైమ్ ఇన్స్పెక్టర్ రూపాని రంగంలోకి దింపుతాడు. మరోవైపు అర్జున్ ఈ స్టేషన్ కి రావడానికి ఎన్ని దారులు అని చెప్పి చూస్తూ ఉంటాడు. నిజానికి వాళ్ళు ఉంటున్నటువంటి స్టేషన్ కి రావడానికి కేవలం 2 దారులు మాత్రమే ఉంటాయి. ఇంకొక దారి ఫ్యాక్టరీ వైపు ఉంటుంది. అయితే అది ఒక డెడ్ ఎండ్. వైపు గని మైకేల్ అండ్ వీరా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తో రాత్రికి రాత్రి వాళ్ళిద్దరిని కోర్టులో సబ్మిట్ చేస్తే మినిస్టర్స్ జైలుకి వెళ్లిపోవడం ఖాయం. ఒకవేళ వాళ్ళు జైలుకి వెళ్తే నేను పొలిటీషియన్ ని అవ్వలేను అని చెప్పి తన మనుషుల్ని పంపించి స్టేషన్ కి వెళ్లే 2 దారుల్ని బ్లాక్ చేస్తాడు. సీన్ లో స్టేషన్ లో స్టాఫ్ అంతా అర్జున్ కి రూపా గురించి చెప్తూ తన చాలా ఇంటెలిజెంట్ అని, ఒకవేళ తన స్టేషన్ కి వస్తే మనమే ఆ 2 వ్యక్తుల్ని చంపేశామన్న విషయం కనిపెట్టేస్తుంది అని ఎంతో భయపడుతూ ఉంటారు. అప్పుడే రూపా కూడా స్టేషన్ కి వస్తుంది. మరోవైపు రూపాని చూసినటువంటి అర్జున్ రూపా ఎవరో తెలియనట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. అయితే రూపా మాత్రం డౌట్ గా స్టేషన్ మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటుంది. అర్జున్ రూపాని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే రూపా మాత్రం కాన్సన్ట్రేటెడ్ గా చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి స్టేషన్ లో ఉన్నటువంటి బ్లడ్ కనిపిస్తుంది. వెంటనే ఆ బ్లడ్ ని తన షూస్ కి అంటించుకుని DNA టెస్ట్ కోసం తీసుకువెళ్ళాలి అని చెప్పి చూస్తుంది. అయితే బయట వర్షం రావడంతో అర్జున్ వాళ్ళు వర్షం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పి రూపాని ఆపేస్తారు. అలా రూపా యొక్క మైండ్ ని డైవర్ట్ చేసి వర్షం తగ్గిన తర్వాత తన బ్లడ్ అంటుకున్నటువంటి ఆ బూట్ వర్షం నీటిలో పడేలా చేసి తనకి ఉన్నటువంటి ఒక ఎవిడెన్స్ ని కూడా కోల్పోయినట్లు చేస్తారు. ఇక రూపా కూడా ఎవిడెన్స్ పోవడంతో చేసేదేమీ లేక సైలెంట్ గా స్టేషన్ నుంచి వచ్చేస్తుంది. ఆ స్టేషన్ నుంచి వచ్చేసినటువంటి రూపా నరసింహకి ఫోన్ చేసి స్టేషన్ లో మైకేల్ వాళ్ళు లేరు గాని ఎవరితో బ్లడ్ ఉంది, నాకు తెలిసి ఖచ్చితంగా అది వీరా అండ్ మైకేల్ దే అయి ఉండాలి అని చెప్తుంది. అదంతా విన్నటువంటి నరసింహ గనికి ఫోన్ చేసి అవసరమైతే అర్జున్ చంపైనా సరే వీరా అండ్ మైకేల్ ని సేఫ్ గా తీసుకురమ్మని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అర్జున్ రోడ్స్ బ్లాక్ చేసినటువంటి మైకేల్ మనుషుల్ని డైవర్ట్ చేయడానికి వీరా అండ్ ఆర్తిని చెరొక డైరెక్షన్ కి వెళ్ళమంటారు. కానిస్టేబుల్ దాస్ అండ్ జగదీష్ కి మైకేల్ అండ్ వీరా డెడ్ బాడీస్ ని ఎక్కడో దుక్కున దాచిపెట్టి వాళ్ళ కార్ ని దగ్గరలో ఉన్నటువంటి పంచర్ షాప్ దగ్గర వదిలేసి రమ్మంటాడు. అలా అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం వాళ్ళు వీరా అండ్ ఆర్తి ఆ మనుషుల్ని డైవర్ట్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ రోడ్ లో నుంచి ఎవరికి తెలియనటువంటి ఒక సీక్రెట్ దారి ద్వారా దాస్ అండ్ జగదీష్
జగదీష్, వీరా అండ్ మైకేల్ వాళ్ళ కార్ ని తీసుకువెళ్లి ఆ పంచర్ షాప్ దగ్గర పార్క్ చేస్తారు. ఈ విషయం గని వాళ్ళ మనుషులకి తెలిసి ఉండదు. వెంటనే వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు అని అర్థం చేసుకుని వాళ్ళందరూ కూడా బైక్స్ వేసుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వచ్చేస్తారు. మరోవైపు ప్లాన్ లో భాగంగా బయటికి వెళ్లిన పోలీసులందరూ తిరిగి స్టేషన్ కి వచ్చేస్తారు. అప్పుడే అర్జున్ వీళ్ళకి ఇంకొక ప్లాన్ చెప్తాడు. అదేమిటంటే, దాస్ అండ్ జగదీష్ మీరిద్దరు రోడ్డు మీద ఉన్నటువంటి ఆ బైకర్స్ ని డైవర్ట్ చేయండి. ఇక నేను రావణన్ వీరా అండ్ మైకేల్ బాడీస్ ని తీసుకువెళ్లి ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేద్దామని చెప్తాడు. అప్పుడే దాసు ఒక మతిపోయే విషయం చెప్తాడు. అదేమిటంటే, ఇందాక రూపా వచ్చినటువంటి కంగారులో వీరా అండ్ మైకేల్ బాడీస్ ని వాళ్ళ కార్ లోనే పెట్టి ఆ పంచర్ షాప్ లో వదిలేసామనే విషయాన్ని చెప్తాడు. విన్నటువంటి అర్జున్ కూడా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే రూపా వాళ్ళ స్టేషన్ దగ్గరలోనే ఉంటే వాళ్ళు చేసేటటువంటి ప్లాన్స్ ని కనిపెట్టేస్తుంది కాబట్టి వాళ్ళ కార్ లో స్విచ్ ఆఫ్ అయినటువంటి వీరా మొబైల్ ని వదిలేయమని చెప్తాడు. ఎందుకంటే వీరా మొబైల్ ఆ కార్ లో ఆన్ చేసి ఉండడం వల్ల అప్పటి వరకు స్విచ్ ఆఫ్ లో ఉన్నటువంటి వీరా మొబైల్ సిగ్నల్ దొరకడంతో రూప అక్కడికి వెళ్లిపోతుంది. ఇక వీళ్ళు సేఫ్ గా వాళ్ళ బాడీస్ ని తీసుకువెళ్లి డిస్మాంటిల్ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ వేసి ఉంటాడు. అయితే నిజానికి బాడీస్ కూడా అదే కార్ లో ఉండడం వల్ల రూపాన్ని తప్పించుకుని ఆ బాడీస్ ని ఎలా తీసుకోవాలని చెప్పి అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో అనుకున్నట్టే రూప ఆ కార్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తూ ఉంటుంది. డిక్కీలో ఉన్నటువంటి డెడ్ బాడీస్ ని కనిపెట్టేస్తుందేమో అని చెప్పి కానిస్టేబుల్స్ అందరూ ఎంతో భయపడుతూ ఉంటారు. రూప తనకి వీరా వాళ్ళ కార్ దొరికిన విషయాన్ని గనికి ఫోన్ చేసి చెప్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి గని కస్టడీలో ఉండాల్సినటువంటి వీళ్ళ మొబైల్ అండ్ కార్ ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళిద్దరు ఏమయ్యారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రూప ఖచ్చితంగా వాళ్ళిద్దరు అర్జున్ కస్టడీలోనే ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా సరే అర్జున్ కస్టడీ నుంచి విడిపించాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో అర్జున్ తన ప్లాన్ ని మార్చేస్తాడు. అదేమిటంటే, మీనా అండ్ ఆర్తిని ఒక సైడ్ వెళ్లి వాళ్ళందరినీ డైవర్ట్ చేయమంటాడు. మిగిలిన వాళ్ళని ఇన్స్పెక్టర్ జగదీష్ ని డైవర్ట్ చేయమంటాడు. వీళ్ళిద్దరూ కాకుండా బయట వాళ్ళు ఎవరైనా వస్తే చూసుకోమని రావణానికి చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అర్జున్ ఊహించినట్టే గని వాళ్ళ తమ్ముడు వరద అర్జున్ వాళ్ళని చంపైనా సరే వీరా వాళ్ళని విడిపిస్తాను అని చెప్పి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్ లో అర్జున్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా 2 రూట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేస్తారు. రావణన్ గని తమ్ముడు వరదాన్ని డైవర్ట్ చేసి పాత ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ ఫ్యాక్టరీలోకి వీళ్ళని వెంబడిస్తూ వచ్చినటువంటి వరద వాళ్ళ మనుషులందరినీ కూడా అర్జున్ అతి దారుణంగా చంపేస్తాడు. గని తమ్ముడు వరదాన్ని చంపకుండా అర్జున్ ఆ విషయాన్ని వరద ద్వారా గనికి ఫోన్ చేసి చెప్తాడు. అంతా చూస్తున్నటువంటి గని కోపంతో ఊగిపోతాడు అర్జున్ మీద. వెంటనే పక్కనే ఉన్నటువంటి రూపాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ మీదకి దారికి వస్తూ ఉంటాడు. సీన్ లో దాస్ ఎవరూ లేని టైం చూసుకుని ఆ కార్ దగ్గరికి వెళ్లి వీరా అండ్ మైకేల్ డెడ్ బాడీస్ ని తీసుకుని స్టేషన్ కి వచ్చేస్తాడు. అదే మనందరికి అదిరిపోయే ఒక టెస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటంటే, నిజానికి రావణన్ వాళ్ళ వైఫ్ కి బాగోకపోవడం వల్లే తను స్టేషన్ కి లాక్ వేసి వెళ్లడం వల్ల వాళ్ళిద్దరు చనిపోయారు కదా. అయితే నిజానికి రావణన్ వాళ్ళ వైఫ్ ఆరోగ్యంగానే ఉంటారు. అలా తన డ్యూటీని ముగించుకుని ఇంటికి వెళ్తున్నటువంటి దారిలో ఇద్దరు కపుల్స్ వాళ్ళ అమ్మాయి మిస్ అయినందుకు ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళని చూసినటువంటి రావణన్ వాళ్ళ వైఫ్, మా ఆయన పనిచేస్తున్నటువంటి స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్తే మీ అమ్మాయి మీకు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళని తనతో పాటు రావణన్ వాళ్ళ స్టేషన్ కి తీసుకువస్తూ ఉంటుంది. వైపు గని ద్వారా అర్జున్ చెప్పినంతా విన్నటువంటి నరసింహ, ఇలా అయితే గనక అర్జున్ మనం మాట్లాడాడు అని చెప్పి అర్జున్ ని చంపడానికి తన గ్యాంగ్ ని వేసుకుని వస్తూ ఉంటాడు. సీన్ లో మొత్తం పోలీస్ స్టాఫ్ మొత్తం తిరిగి స్టేషన్ కి చేరుకుంటారు. అర్జున్ తన స్టాఫ్ మెంబర్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మా ఫ్రెండ్ సుకుమార్ హాస్పిటల్ కి వెళ్లి తాకోమని చెప్పండి అని అంటాడు. కానీ పోలీస్ స్టాఫ్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ కి ఫోన్ చేసి సుకుమార్ హాస్పిటల్ కి వెళ్లిపోమని చెప్తారు. రావణ్ మాత్రం ఎవరితోనో మాట్లాడుతూ ఎంతో టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రావణన్ వాళ్ళ వైఫ్ ఆ ఇద్దరు కపుల్ ని తీసుకుని వస్తుంది. వచ్చినటువంటి రావణన్ వాళ్ళ వైఫ్ ని చూసి అర్జున్ వాళ్ళు షాక్ అవుతారు. అయితే రావణన్ మనకి అబద్ధం చెప్పాడని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి రావణన్ తన వైఫ్ ని చూసి ఎంతో షాక్ అయిపోతాడు. మరోవైపు ఆ ఇద్దరు కూడా తమ అమ్మాయి కనిపించకుండా వెళ్లిపోయింది అని చెప్పి తన ఫోటోని చూపించి అర్జున్ తో వెతకమని చెప్తారు. వాళ్ళ బాధని చూసినటువంటి అర్జున్ వాళ్ళిద్దరి కంప్లైంట్ తీసుకుంటాడు. అయితే వెంటనే రావణన్ తన వైఫ్ దగ్గరికి వెళ్లి వెంటనే నువ్వు సుకుమార్ హాస్పిటల్ లోకి వెళ్లి ఉండు అని చెప్పి తనని అక్కడి నుంచి పంపించేసి స్టేషన్ లోకి వస్తాడు. ఆ స్టేషన్ లోని వాళ్ళందరూ కూడా తమతో ఎందుకు అబద్ధం చెప్పాడో తెలుసుకోవాలి అని చెప్పి రావణన్ని నిజం చెప్పమని చెప్పి అడుగుతూ ఉంటారు. అర్జున్ కూడా రావణన్ని అసలు ఏం జరిగిందో అడగడంతో ఇంకా రావణన్ కూడా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి అప్పుడు స్టేషన్ లోని పోలీసులు అందరూ భయపడి వెళ్లిపోవడంతో వీరా అండ్ మైకేల్ ని అలాగ వదిలేయడం ఇష్టం లేక వైపు కళ్ళు తిరిగి పడిపోయింది అన్న విషయం తెలుసుకున్నా సరే రావణన్ మిషన్ వదిలి వెళ్ళకూడదు అని నిశ్చయించుకుంటాడు. అలా స్టేషన్ మొత్తం రౌండ్స్ కొడుతున్నప్పుడే వీరా అండ్ మైకేల్ కార్ లోపలి నుండి ఒక చిన్నపిల్ల ఏడుస్తున్న సౌండ్స్ రావడంతో రావణన్ అక్కడికి వెళ్లి చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ చిన్నపిల్లని వీరా అండ్ మైకేల్ అతి దారుణంగా ఫోర్స్ చేసి ఉంటారు. అటువంటి రావణ్ కోపంతో ఊగిపోతూ లోపల అప్పటికే గొడవ పడుతున్నటువంటి వీరా అండ్ మైకేల్ ని ఆపి వాళ్ళిద్దరిని కొట్టడం స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళిద్దరూ రావణన్ మీద అటాక్ చేయడంతో సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాడుతున్నటువంటి తన చేతిలోని గన్ ఫైర్ అవ్వడంతో వాళ్ళిద్దరూ
చనిపోతారు. వీరా అండ్ మైకేల్ చనిపోవడంతో వేళ నేను జైలుకి వెళితే నాకు పిల్లలు ఎవరు లేరు, నా వైఫ్ ని ఎవరు చూసుకోవడానికి లేక తను ఒంటరిది అయిపోతుంది అని ఆలోచించి రావణన్ అటువంటి దాన్నంతా కూడా ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేసి ఎవరో వచ్చి వాళ్ళిద్దరిని చెప్పినట్టు సీన్ క్రియేట్ చేస్తాడు. రావణన్ జరిగిందంతా కూడా చెప్పి ఒక చిన్నపిల్లకి అంత అన్యాయం జరగడంతో నేను ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఈ విధంగా చేశాను సార్ అని క్షమించండి అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటాడు. అయితే అదంతా చూసినటువంటి స్టాఫ్ మెంబర్స్ అలాగే అర్జున్ కూడా రావణాన్ని ఓదారుస్తారు. వెంటనే అర్జున్ కూడా గని, రూప అండ్ నరసింహ తన మీదకి అటాక్ చేయడానికి స్టేషన్ కి వస్తున్నారు, మీరందరూ ఇప్పుడుంటే ప్రమాదం అర్జెంట్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తన స్టాఫ్ మెంబర్స్ చెప్తారు. అయితే తన స్టాఫ్ మెంబర్స్ మాత్రం ఇదంతా కూడా మీరు మా మంచి కోసమే చేస్తున్నారు సార్, మిమ్మల్ని ఒక్కరినే వదిలేసి వెళ్ళిపోలేము, మేము కూడా మీకు తోడుగా ఉంటామని చెప్తారు. ఇక అదంతా విన్నటువంటి అర్జున్ తన స్టాఫ్ మెంబర్స్ ని స్టేషన్ మీద ఎవరైనా అటాక్ చేస్తే మీరు బయటికి వెళ్లకుండా లోపల నుంచే వాళ్ళకి కౌంటర్ అటాక్ ఇస్తూ ఉండండి చెప్పి తనైతే ఒక బస్ తీసుకుని వేరే రూట్ లో వెళ్తూ ఉంటాడు. సీన్ లో రూప అండ్ గని స్టేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు. వైపు అర్జున్ వెళ్తున్నటువంటి దారిలో ఎదురుగా కొంతమంది వ్యక్తులు తన మీదకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. అర్జున్ కూడా వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇదే సీన్ మనకి మూవీ స్టార్టింగ్ సీన్ లో చూపిస్తారు. ఇక్కడ ఉంది ఎవరో కాదు నరసింహ. అలా నరసింహాని అలాగే తన మనుషుల్ని అతి దారుణంగా చంపేస్తాడు. వైపు స్టేషన్ మీద గని అండ్ రూప అటాక్ ఎక్కువ అవ్వడంతో లోపల ఉన్న వాళ్ళందరూ కౌంటర్ అటాక్ ఇవ్వలేకపోతూ ఉంటారు. అలా స్టేషన్ లోపలికి వచ్చి గని వీళ్ళందరినీ చంపేస్తాడు అన్న టైం కి అర్జున్ మళ్ళీ స్టేషన్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి గని, రూప అండ్ వాళ్ళ మనుషులందరినీ కూడా అతి దారుణంగా కొడతాడు. అయితే మరోవైపు వాళ్ళ కొడుకుల్ని అర్జున్ చంపేశాడన్న విషయాన్ని నరసింహ ద్వారా తెలుసుకున్న డానియల్ అండ్ ధర్మ అప్పటికే స్టేషన్ దగ్గరికి రీచ్ అయ్యి అర్జున్ ని చంపేయడానికి రెడీగా ఉంటారు. డానియల్ అండ్ ధర్మాన్ని చూసినటువంటి అర్జున్ నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే అర్జున్ ఆల్రెడీ వీరా మొబైల్ లో ఉన్నటువంటి ధర్మ అండ్ డానియల్ చేసినటువంటి స్కామ్స్ కి సంబంధించిన ఎవిడెన్స్ ని మొత్తం హైర్ అథారిటీస్ కి చూపించడంతో వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ వచ్చి ఉంటుంది. అప్పటికే అర్జున్ వీళ్ళిద్దరూ తన స్టేషన్ లో ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఇవ్వడంతో పోలీసులందరూ అక్కడికి వచ్చేసి వీళ్ళని అరెస్ట్ చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి కమిషనర్ ఎంతో వింతగా అర్జున్ కి గాని అలాగే ఈ పోలీసులకి గాని మినిస్టర్ కొడుకులతో ఎలాంటి సంబంధం లేదని, ఎవరు మినిస్టర్ కొడుకుల్ని అరెస్ట్ చేయలేదని, వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ బయటికి రాకుండా మినిస్టర్లు ఇద్దరు కూడా వాళ్ళ కొడుకుల్ని ఉపయోగించుకుని ఈ విధంగా నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి పరారీలో ఉన్న వాళ్ళిద్దరిని కూడా పట్టుకుంటామని స్టేట్మెంట్ ఇస్తాడు. దానికి అర్జున్ కమిషనర్ ని తనకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని కూడా లీక్ చేస్తారని బెదిరించడంతో ఆ విధంగా చెప్పి ఉంటాడు. సీన్ లో ప్రాబ్లం నుంచి బయటపడినటువంటి స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా మైకల్ అండ్ వీరా యొక్క డెడ్ బాడీస్ కనిపించట్లేదు అన్న విషయాన్ని అర్జున్ కి చెప్తారు. అప్పుడే అర్జున్ నా రాత్రి సీజ్ చేసినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉన్నటువంటి ఆ కంటైనర్ లోనే వాళ్ళిద్దరు బాడీస్ ని పెట్టేశాను అన్న విషయాన్ని చెప్తాడు. అర్జున్ మాటలు వింటున్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా వీరా అండ్ మైకల్ గురించి ఇంకెప్పటికీ ఎవరికి తెలియదు అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సీన్ లో నిన్న రాత్రి రావణన్ కాపాడిన అమ్మాయి ఇంకెవరో కాదు, రాత్రి అర్జున్ కి వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా వాళ్ళ అమ్మాయి. ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా తన కూతుర్ని వెతికి పెట్టినందుకు అర్జున్ కి థ్యాంక్స్ చెప్తారు. ఈ సీన్ తోనే మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడి దాకా మీరు ఈ వీడియోని చూస్తారు.